నేపాల్ వరదలు ఆ దేశంలో విలయం సృష్టించాయి. చనిపోయిన వారి సంఖ్య 400కు దగ్గరైంది. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. 288 మంది భారతీయులు గల్లంతయ్యారు. 21 మందిని రక్షించారు. 200 మంది భారతీయులు సురక్షితంగా బయటపడగా వారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నేపాల్కు మరో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పుందని చైనా ప్రకటించింది. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు 359 మంది చనిపోయినట్లు, 1500 మందికి పైగా గల్లంతైనట్లు అధికారికంగా ప్రకటించింది నేపాల్ ప్రభుత్వం. నేపాల్ చైనా సరిహద్దుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చిత్వాల్లో 108 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈస్ట్ నవాల్పరాసీలో 81, ధడింగులో 27 మృతదేహాలు, గోర్ఖాలో 20 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కూడా కంటిన్యూ అవుతోంది. గల్లంతైన వారిలో 800 మందికి పైగా విదేశీయులున్నట్లు తెలుస్తోంది. 288 మంది భారతీయులు గల్లంతైనట్లు, 21 మందిని రెస్క్యూ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. గల్లంతైన భారతీయుల్లో 73 మంది త్రిశూలి పవర్ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. గల్లంతైన వారిలో కొందరు తెలుగువారు కూడా ఉన్నారు. ఏపీకి చెందిన 8 మంది జాడలేదని సమాచారం. వారి వివరాలను నేపాల్లోని భారత రాయబార కేంద్రానికి పంపారు. 200 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారు. వారిని తరలించాల్సింది. వారిలో 95 మంది టిబెట్లోని చిన్న గ్రామమైన డార్చెన్లో ఉన్నారు. నేపాల్ వరదల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. డజన్ల కొద్దీ వంతెనలు ధ్వంసమయ్యాయి. దాదాపు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. నేపాల్కు భారత్ అండగా నిలిచింది. 48 టన్నుల సామాగ్రిని పంపించింది. మందులు, టెంపరరీ షెల్టర్లు, ఆహారం, నీళ్లు పంపింది భారత్. నేపాల్, టిబెట్లలో వేలాది కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. అయితే నేపాల్ చైనా బార్డర్లకు మరో ముప్పు పొంచుంది. ఆ విషయంలో నేపాల్కు వార్నింగ్ ఇచ్చింది చైనా. ఓ సరస్సు ఉప్పొంగుతోందని, అది బద్దలయ్యే ప్రమాదంలో ఉందని ఆ దేశ విపత్తుల శాఖ తెలిపింది. ప్రజలు, సహాయక సిబ్బంది నదీ తీరాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నేపాల్ వరదల ప్రభావం భారత్లోని బీహార్, యూపీ సరిహద్దు జిల్లాలపై పడకుండా ఎన్డీఆర్ఎఫ్, సెంట్రల్ వాటర్ కమిషన్ నదీ ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. కాఠ్మండు భారత రాయబార కార్యాలయం నేపాల్ ప్రభుత్వంతో కలిసి గల్లంతైన భారతీయులను గుర్తించేందుకు కృషి చేస్తోంది.